గురుగారు, కృత్తిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు మరియు స్వభావాలు ఎలా ఉంటాయంటారు? ఈ కృత్తికా నక్షత్రం అనేటటువంటిది రవి మహాదశతో ప్రారంభిస్తుంది. ఓకే. కృత్తికా నక్షత్రం వాళ్ళకి మనము ఈ యొక్క బోళాశంకరుల్లాగా సూర్యనారాయణమూర్తి ఏం చేస్తాడు? వీళ్ళు ఉబలాట పరులనమాట. ఓకే. కానీ నక్షత్రం చూస్తే కృత్తిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలాగా అనిపిస్తా ఉంటది. హ్మ్. కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. ఓకే. ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి అమాయకులనమాట. హ్మ్. నీ అంత గొప్పవాడు లేడనగానే వెంటనే మనకు పని పూర్తి చేసేస్తారు. ఓకే. మహా మొండితనం. సూర్యనారాయణమూర్తి అందరికీ హెల్ప్‌లే చేస్తాడు. ఎవడికి హాని చేయడు. అలాగే హ్మ్. కృత్తికా నక్షత్రం వాళ్ళందరికీ హెల్ప్‌లే చేస్తారు. హాని ఏం చేయరు. అంటే పొగడ్తలకు పడిపోతారంటారా? పొగడతలకు పడనటువంటి వాడు ఎవడూ లేడు. హ్మ్. అందులో కృత్తికా నక్షత్రం వాళ్ళు టాప్ స్టేజ్ అన్నమాట. ఓకే. ఫస్ట్ ప్లేస్. హ్మ్. కాబట్టి అటువంటి ఆ యొక్క సూర్యనారాయణమూర్తిని మొట్టమొదట మనం ప్రార్థిద్దాం. ఓం జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ప్రణతోస్మి దివాకరం. ఈ కృత్తికా నక్షత్ర జాతకులు ఎక్కువ మంది ప్రేమ వివాహాలు చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఓకే. కానీ వీళ్ళు ప్రేమలో కరెక్ట్ గా ఉంటారు కానీ అవతల వాళ్ళు వీళ్ళ కరెక్ట్ పార్ట్నర్స్ కాదు. ఓకే. కాబట్టి ఒక ప్రేమ అనేటటువంటిది కొంతమందికి, అందరు కృత్తికా నక్షత్రం వాళ్ళకి హ్మ్. ప్రేమలు ఉంటాయని కాదు అక్కడ అర్థం. ఓకే. కొంతమందికి హ్మ్. భగ్నం అవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత వాళ్ళు పెద్దలు కుదిర్చినటువంటి వివాహానికి అడ్జస్ట్ అయిపోయి వీళ్ళు హ్మ్. ముందుకి జీవనాన్ని సాగిస్తా ఉంటారు. ఓకే. వాళ్ళకి సంతాన యోగం కూడా ఉంటుంది. హ్మ్. అండ్ ఎక్కువగా ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి కాస్త మెంటల్ ప్రెషర్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఓకే. అహంకారం ఒక పాళ్ళు ఉంటుంది. హ్మ్. సూర్యనారాయణమూర్తి ఆయన నేను మొత్తం నవగ్రహాలకు అధిపతి నాయకుడిని నేను అనే ఒక అహం ఉంటుంది. ఓకే. ఆయన కొడుకైనటువంటి శనిని ద్వేషిస్తాడు, హ్మ్. నల్లగా పుట్టావని. ఓకే. అలా ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు కూడా రీజన్ లేకుండా పిల్లల్ని ద్వేషించడం, హ్మ్. రీజన్ లేకుండా ఫ్రెండ్స్‌ని దూరం పెట్టుకోవడం ఒక్కొక్క ఓకే. సందర్భంలో జరుగుతాయి. మూడీ అయి ఫెలోస్ అని చెప్పుకోవచ్చు. 3 ఫెలోస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ హ్మ్. యొక్క శనీశ్వరుడు ఏం చేస్తాడు? వాళ్ళ అమ్మని వదిలేసాడు. ఛాయాదేవే, సంధ్యాదేవే ఛాయ రూపంలో నల్లగా ఉండి సూర్యుని యొక్క వేడి భరించలేక ఛాయ కింద మార్చి హ్మ్. కాపురం చేస్తుందనమాట. ఆవిడేమో సంధ్యాదేవేమో తపస్సు చేసుకుంటుంది. అలా ఓకే. తల్లిని నిర్లక్ష్యం చేశాడని చెప్పేసి ఈ యొక్క కుమారుడు శని హ్మ్. ఆహ్, రవి మీద ద్వేషం పెంచుకొని హ్మ్. ఆయన ఉంటాడు. అలాగే రవి కూడా ఈయన్ని కొడుకుని పెద్దగా లైక్ చేయడు. ఓకే. కాబట్టి ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఏంటంటే దీన్ని బట్టి అర్థమయ్యేది తండ్రి కొడుకుల మధ్య లేదా వీళ్ళకి అంత ఎమికబిలిటీ ఉండదు. అంత హ్మ్. అన్యోన్యత ఉండదు. ప్రేమలు ఉంటే ఉండొచ్చు లోపల, అవి వేరే విషయం. హ్మ్. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా రాజకీయ రంగం మీద మనసు లాగుతా ఉంటది. ఓకే. రాజకీయ నాయకుడిగా ఎదగాలనిపిస్తది. ఎందుకంటే రవి రాజకీయాలకి ఇది. హ్మ్. అదే విధంగా వీళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా, డాక్టర్లుగా అనేక రకాలైనటువంటి వృత్తుల్లో ఉన్నవారు. హ్మ్. మొట్టమొదటిగా ఈ యొక్క కెమెరాలు కూడా, హ్మ్. దృశ్యం ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కృత్తికా నక్షత్ర జాతకానికి సంబంధించినటువంటివి ఆ జాతకులకి. అలాగే మెడికల్ షాప్స్, చర్మ హ్మ్. వ్యాధులు, చెప్పుల వ్యాపారాలు, లెదర్ వ్యాపారాలు ఇవన్నీ కూడా హ్మ్. మనకి ఈ యొక్క కృత్తికా నక్షత్రం వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఓకే. అలాగే లీడర్స్‌గా వీళ్ళు ఎక్కడ ఏ పని చేసినా సరే హ్మ్. మంచి చక్కగా ముందస్తులో ఉంటారు. లీడర్‌లుగా, నాయకులుగా చలామణి అవుతారు. హ్మ్. 10 మందిని కలుపుకొని వీళ్ళు పని చేసుకొని వెళ్తూ ఉంటారు. ఓకే. అయితే అందరికీ హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. కానీ హ్మ్. గంభీరంగా ఉండడం వల్ల వీళ్ళని చూసుకొని బయట వాళ్ళు, అవతల వాళ్ళు జడుచుకు చచ్చిపోతారు. హ్మ్. మా హెడ్ మాస్టర్ గారు ఉండేవారు. కేసీ గోపాలకృష్ణమూర్తి అని. ఇంత ఓకే. ఎత్తు ఇంత లావుగా ఉంటాడు బ్రాహ్మణుడు. రైల్వే హ్మ్. మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి. ఆయన వస్తుంటే టైగర్ వస్తున్న టీచర్లందరూ పాస్ పడిపోయేది. హ్మ్. అంటే ఆయన ఏమనేవాడు కాదు. అలాగే మా స్టూడెంట్స్ కూడా మేము భయపడేవాళ్ళం. హ్మ్. నన్ను అమితంగా ప్రేమించేవాడు. మ్యాథమెటిక్స్ మాకు చెప్పేవాడు. క్లాస్ లెక్చరర్‌గా ఆయన గెజిటెడ్ హెడ్ మాస్టర్ కాబట్టి క్లాస్‌గా చెప్పేవాడు. హ్మ్. అంటే ఆ డిగ్నిటీ చూపిస్తారు. వాళ్ళ నడక సింహ నడకలాగా ఉంటుంది కృతికా నక్షత్రం అని. హ్మ్. చేసేటటువంటి వృత్తిలో మంచి రాయల్టీ ఉంటుంది. డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నడకలా, సింహ నడకలాగా ఉంటదనమాట. హ్మ్. ఆయనది తులారాశి అనుకో. ఓకే. స్వాతి నక్షత్రం అయింది రాహుది. కానీ హ్మ్. ఆ రకంగా ఉంటుంది.
కాబట్టి ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి ఏమిటిరా అంటే రవి కాబట్టి 1వ నెంబరు, తర్వాత 19వ తారీఖు, తర్వాత ఈ యొక్క 1 రావాలన్నమాట కూడితే. ఓకే. ఈ యొక్క సంఖ్య అనేటటువంటిది 28వ తేదీ. ఈ లక్కీ డేట్స్. ఓకే. ఆరెంజ్ కలర్ లక్కీ కలర్. వీరు సూర్యనారాయణమూర్తిని ఎవరు డైరెక్ట్ సూర్యనారాయణమూర్తిని పూజ చేయొచ్చు, లేకపోతే గాయత్రి అమ్మవారిని పూజ చేస్తారు. ఎవరైతే ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు గాయత్రి అమ్మవారిని కానీ ఏదో ఒక అమ్మవారిని వీళ్ళు కనుక పూజ చేసినట్లయితే తప్పకుండా వీళ్ళకి అంచెలంచెలుగా వీళ్ళు జీవితంలో పైకొస్తారు. ఓం బుద్ధవ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. ఏదో ఒక అమ్మవారి యొక్క ఎలా చేసుకోవాలో చెప్తా. శారదాంబా హే జ్ఞాన సరస్వతీ దేవి విద్యా బుద్ధి ప్రదాయిని సంగీత సాహిత్య విద్యా బుద్ధి ప్రదాయిని మాతా జ్ఞాన సరస్వతీ నమోస్తుతే. ఈ విధంగా ఈ అమ్మవారిని మనం గాయత్రి మంత్రాన్ని, ఆదిత్య హృదయాన్ని, సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఉదయమే లేచి. సూర్యుడి కంటే ముందు నిద్ర లేవాలి. కానీ కృత్తికా నక్షత్రం వాళ్ళు ఎక్కువసేపు పడుకుంటారు. అందువలన వీళ్ళున్నంత వరకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకూడదు. ఆదివారం నాడు జిల్లేడు పూలతో కనుక ఆంజనేయ ఈ యొక్క సూర్యనారాయణమూర్తిని కనుక పూజ చేసుకుని, ఆదిత్య హృదయాలు చదువుకొని, గాయత్రి మంత్రాలు అనుష్ఠానాలు చేసుకుంటే వీళ్ళు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు లాగా అంత ఎత్తుకు వాళ్ళ కెరీర్ లో ఎదిగిపోతారు. గురుగారు, ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళందరూ మేషరాశి అంటారా, లేదంటే కొన్ని పాదాలు మేషరాశి, కొన్ని పాదాలు వృషభ రాశి కాబట్టి వృషభ రాశి లక్షణాలు కూడా ఉంటాయి. వీళ్ళు వృషభ రాశిలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా బంధుప్రీతి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ధన్యవాదాలు.